చాలా మంది ఇప్పట్లో ఆస్తులు పేరెంట్స్‌తోని రాపిచ్చుకున్న తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి పంపిస్తున్నారు మేడం. అలా పంపించిన తర్వాత ఒకవేళ వాళ్ళొద్దు నా ఆస్తి నాకు గావాలని తల్లిదండ్రులంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకు చెందుతుందా మేడం? అంటే పిల్లల నుంచెల్లి? గిఫ్ట్ డీడ్‌లో డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయండి. ఓకే. గిఫ్ట్ డీడ్ రాస్తాము. తెలుగులో దానపట్ట అని అంటాము. హ్మ్. ఇవన్నీ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ఇబ్బందులు పడకూడదు. అప్పుడు కూడా కంజూస్ ఆలోచిస్తాం. కోర్ట్‌కెళ్ళి లీగల్ హైర్ సర్టిఫికేట్ తెచ్చుకోకూడదు. ఎందుకు రాయాలి అసలు పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్? అవును. ఎందుకు ప్రాపర్టీ ఇవ్వాలి? మీరు కష్టపడి సంపాదించుకున్నది. మీ ప్రాపర్టీ ఉంటే వాళ్ళు మీ చుట్టూరే తిరుగుతారు. చుట్టాలైనా, పనోళ్ళైనా, లేకపోతే పిల్లలైనా గూడా. తెలిసుండి కూడా రాస్తారు. రాసిన తర్వాత ఏమైతుంది? వాళ్ళు బయటకి గంటేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లకి ఎళ్తున్నారు. అదే దాచి దాచి దొంగోడ పాలు చేసినట్టు దాచి దాచి పిల్లల పాలు చేస్తున్నారు. వీళ్ళు బతికుండగానే ఏంటంటారు సేవింగ్స్. మేము మటన్ తెచ్చుకోలేదు. 800 అయితుంది కిలో అని జెప్పి, మేమెప్పుడు సినిమాకెళ్ళలేదు. మేమెప్పుడు ట్రిప్స్ ఎళ్ళలేదు. లైఫ్ అంతా వీళ్ళ కోసమే దారపోసాము. ఈళ్ళ కోసమే కష్టపడ్డాము. ఈళ్ళని అమెరికాలో పంపించాము. ఈళ్ళని పెద్ద పెద్ద చదువులు చేశామనంటే, మీ స్తోమతకి మించి మీరు చేసి మీ లైఫ్‌ని మీరు లూజ్ చేసుకోవడం అది మీ తప్పు. మీరు మనిషికి మినిమమ్ కంఫర్ట్స్ ఏదైతే పిల్లల్ని చదివించాలి కాదనను. ఒక స్టేటస్ కోసం, ఒక ప్రెస్టేజ్ కోసం చదివించడము, ఆ స్టేటస్ కోసం, ప్రెస్టేజ్ కోసం సంపాదించడము, మనం అనుభవించకుండా పిల్లలకి ఇవ్వడం, లాస్ట్‌లో ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పోవడం.